అందరూ కూడా కళ్ళు మూసుకుంటున్న చేతులు ఆకాశం ఎత్తుగా 10 నిమిషాలు దేవునికి ఆరాధన చేసుకున్నాం. అందరూ కూడా చిన్నలు పెద్దలందరూ కూడా ఇంకెవరి వైపు చూడొద్దు. మనం అందరం కూడా దేవుడి సన్నిధికి వచ్చిన మనమందరం ఏకాత్మతో ఏకశక్తితో ప్రభు నామమును మహిమపరిచినట్లు ఇంకెవరి కళ్ళు తెరవకూడదు. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్నలు పెద్దలందరూ కూడా మా ప్రవళిగా కళ్ళు మూద్దాం. 2 చేతుల పైకి అందరు కళ్ళు మూసుకొని చెప్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా హల్లెలూయా చెప్దాం. అందరు కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరం కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనం అందరూ కూడా ఆయన ఆరాధించిన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించలాగిన ప్రభు ఆత్మ మధ్య సంచరించుచున్న దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ చెప్దామా? నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరు కళ్ళు మూసుకొని నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా పాడదామా? నీవు నన్ను విడువనంటివే. అందరూ స్వరాలెత్తి. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని నీవు భయపడకంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని నీవు భయపడకంటివే. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరు కళ్ళు మూసుకొని అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా
నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు ఆకాశం పై పెట్టి చెప్దామా. చిన్నలు పెద్దలందరూ కూడా రెండు చేతులు. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ నాతో పాటు చెప్దామా. యేసయ్యా 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 యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనం మనం ఆరాధించు ఆత్మతో సత్యంతో మనసారా ప్రభుని మనం ఆరాధన చేసినట్లయితే మన తల్లియు తండ్రి ఆయనే, మన కొండా కోట ఆయనే. అందరూ మనం విడిచిపెట్టినా కానీ దేవుడు మనం విడిచిపెట్టడు. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాగ్ధర్మం అందరితో సూటిగా తేటగా మాట్లాడేలాగున మన మధ్యలో ఉన్న రాజుగారి ప్రార్థన నడిపిస్తారు. అందరు కడ కళ్ళు మూసుకుని ప్రభు నామమున మనం ఎక్కిపోతాం. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పరిశుద్ధుల పరమ దేవానికి స్తోత్రాలు అయ్యా. నీకే స్తుతులు స్తోత్రం. ఉపవాస ప్రార్థనలోనైనా
చేడి కూరి ప్రతి ఒక్కరిని మమ్మల్ని అన్ని సన్నిధానంలో నిలబెట్టి నీకు వందనాలు దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా వచ్చిన బిడ్డలందరినీ సన్నిధించుకొని రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి నడిపించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా దేవా, నేను స్తుతించే భాగ్యమా ప్రతి ఒక్కరికి దయచేసినందుకు వందనాలు దేవా. నాయన దేవాని సజులే కదా దేవా నిన్ను స్తుతించేది. ఈ దినం మేము సజులు లెక్కల్లో ఉన్నామంటే అది నీ కృప, నీ దయ నాయన. అయ్యా నువ్వు కనికరం చూపిన మేము జీవిస్తూ ఉన్నాం దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము ఇంతవరకు మేము తప్పిపోయాము, దయతో క్షమించండి. అయ్యా ఇప్పుడు కూడా మేము క్రమంగా నడుచుకునేవారుగా నీలో భయభక్తులుగా ఎదిగేవారుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే స్తుతులు, ప్రార్థనల పాటలు ఆరాధనలు అంతా మీరున్నందుకు వందనాలు దేవా, నీకే స్తోత్రం. దైవశాఖలు ఎత్తి పెట్టుకొని నన్ను వాక్కు తెర నాన్న మాకు మా కుటుంబాలకి అయ్యా చేరి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా, నీకే స్తోత్రం. అయ్యా ఎవరి ఇంట్లో ఏ ఇరుకులు ఏ ఇబ్బందులు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ సమస్తము మీరు ఎరుగున్న దేవుడునైనా, ప్రతి ఒక్కరు మీరు చూస్తున్న దేవుడునైనా సహాయం చేయండి. ప్రతి ఒక్కరినైనా దేవానికి స్తోత్రాన్ని కరికని చెప్పని నేను జీవించడానికి అటువంటి కృపను దయచేయండి. బలహీనంగా ఉన్నందరినీ మీరు బలపరచండి, నేను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం అయ్యా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నీ ఎదుట నాకు నేను తగ్గించుకుంటూ అయ్యా వెనుకల చెవులు గ్రహించి రోజు అర్థం చేసుకున్న మనస్తత్వం నాకు ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్న ప్రార్థన కొద్ది మాటలు ఆలకించమని యేసు పరిశుద్ధ నామములో మరెక్కలుగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాగ్దానం మాట్లాడు. రెండు చేతులు ఆకాశం మీద చప్పలు కొడుతూ ప్రభువును పడతారు. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. కూర్చున్నా, అందరూ కూర్చుంది. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసి అందరికి వందనాలు వందనాలు. మీ పాకులందరికీ వందనాలు చెప్పండి. వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు నిండుగా మెండుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గద్దించిన నెల నుంచి ఈ నెల వరకు దేవుడు మనల్ని మన కుటుంబాన్ని సంఘ బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరిని దేవుడు తన సర్జరీ కింద కాచి కాబట్టి దేవుడు మనం ఏమిచ్చి రుణం తీర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే గత నెల నుంచి మనకు తీవ్రమైన ఎండలు కనబడుతూ ఉన్నాయి. చాలామంది ఎండ తీవ్రత తట్టుకోలేక, లేదంటే ఈ వడగాల దెబ్బకి ఎండ దెబ్బకి, లేదంటే ఈ గాలుపులకి తట్టుకోలేక చాలామంది నీరసంతో ఇంటికాడ ఉండిపోయినప్పటికైనా కూడా ఆయా పరిస్థితులను బట్టి చాలామంది చనిపోతూ మనము టీవీ వార్తలు మనం చూస్తున్నాం, న్యూస్లో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఏదో ఒకటి మనకు కనబడుతుంది. కానీ ఇంకను మనం అందరూ కూడా బ్రతికున్నామంటే దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకా తడువు చేయకుండా మనము దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే ఈ లోకంలో మనుషులందరూ మనం విడిచిపెట్టినప్పటికైనా కూడా మనం నమ్ముకున్న మన దేవుడు ఎన్నటికి మనల్ని విడిచిపెడతాడండి? విడిచిపెట్టాడు. మనుషులు అన్నాక మనము మనుషులతో మనం మాట్లాడినా, లేదంటే వాళ్ళతో మనకు అవసరం ఉన్నా, లేదంటే ఈరోజు మాట్లాడి రేపు మాట్లాడలే తర్వాత మనతో మాట్లాడి లేనప్పటికైనా కూడా మనుషులు ఈ లోకంలో మనం విడిచిపెడతారేమో, కానీ మనం నమ్ముకున్న మన దేవుడు ఎన్నటికి మనల్ని విడిచిపెట్టే దేవుడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా జరిగి ఇంకా స్పీడ్గా జరిగి బాబా యాదరు జరిగాం. దేవునికి స్తోత్రం. బిగ్గర రెండు చేతుల పైకి చెప్తాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం వాక్యలోకి వెళ్ళిపోతాం. చదువుదాం కీర్తన గ్రంథము 115వ సంకీర్తన. 115వ సంకీర్తన 12వ వచనం మనం చదువుదాం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన చేసుకుని అందరి తలలు వంచుదాం. మహాగణుడా మహోన్నతుడా నీకు వందనాలు ప్రభు. దేవ సర్వశక్తిమంతుడ అధికారి, దేవ గద్దించిన నెల నుంచి ఈ నెల వరకు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘ బిడ్డలందరూ కూడా నీ సజ్జరకుల కింద దాచి కాపాడిన దేవానికి స్తోత్రాలు. దేవా, ఈ లోకంలో మమ్మల్ని మర్చిపోయినప్పటికైనా కూడా నువ్వు మమ్మల్ని మర్చిపోయిన లేకపోతే సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. కొద్ది నిమిషాలు దాని వాక్యం మేము వివరిస్తుండగా మా నోటి వరకు మీరు వాడుకోమని అడిచిన దేవునికి వందనాలు. మా నోటి నుంచి వ్యర్థమైన మాటలు రాకుండా నా అనుకున్న పెదవులు మీరు కాల్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా నిండిపూర్వక వందనాలు హృదయపూర్వక తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వాక్య భాగం చదువుకున్న నీటిగా అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 115వ సంకీర్తనలో
12వ వచనంలో అంటున్నాడు ఆయన, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూసినట్లయితే అని అంటున్న మాట, ఈ లోకంలో మనుషులందరూ మనం మర్చిపోవచ్చు. ఆమె మన దేవుడు మనల్ని మర్చిపోయాడా? మర్చిపోయాడు. మన ఇరుగువారు, పొరుగువారు, చుట్టాలు, బంధువులు, రక్త సంబంధాలు అనుకున్న వారందరూ కూడా ఈ రోజుతో నీతో అవసరం ఉంటే ఈ రోజు అవసరం తీరిపోయిన తర్వాత రేపొద్దు నిన్ను మర్చిపోతున్నా. వైపు చూద్దాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషికి అవసరం వస్తేనే మనిషి గుర్తు వస్తాడు, లేదంటే ఆ మనిషికి ఎటువంటి అవసరం పనికిరాదు. కానీ నా దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఎవరు మర్చిపోయినా కానీ నన్ను నమ్ముకున్న బిడ్డలని ఎప్పుడు కూడా నేను మర్చిపోను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా లేదంటే పిల్లలకన్నా వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నా పిల్లలకి నేను ఏం చేయాలి, లేదంటే నా భర్తకి నేను ఏం చేయాలి, నా భార్యకి నేను ఏం చేయాలని వారిలో వాళ్ళు అనుకున్నప్పటికైనా కూడా వాళ్ళు అంటూ ఉంటుంటారు, నా భర్త పనికి వెళ్ళాడు కదా, ఏమైనా మర్చిపోయాడేమో, లేదంటే నా భర్త రావుగా నేను ఏదైనా చేయాలి అని భార్యకి ఏముంటుంది, ఒక ఆశ, తృష్ణ, ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నా దేవుడు అంటున్నాడు, ఈ పనికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, తిరిగి వచ్చినప్పటికైనా కూడా దేవుడిని ఎప్పుడు మర్చిపోలేదు. మనం మర్చిపోతామేమో, కానీ దేవుడి సన్నిధికి రావడానికి దేవుడు మనకి ఎప్పుడు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దేవుడు మనకి అందరికీ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 115వ సంకీర్తనలో లేదంటే ఈ 12వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆ పైన 3 వచనం మనకు కనబడుతుంటాయి. చదవండి. 9, 10, 11. 9వ వచనం నుంచి, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయమును, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మకించుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చదువుకున్న రీతిగా మనం చూసినట్లయితే 9 లేదంటే 10, 11 వచనంలో అక్కడ మనకు 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఎంతమంది అండి? ఎంతమంది కనబడుతున్నారు మనకి? 3 వ్యక్తులు. మనం సన్నిధికి వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారా, ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళంక లేదంటే ఎదుటి వాళ్ళంక, వెనక్కి ముందుకి మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూసినట్లయితే అక్కడ ముందు మేము 3 వ్యక్తులు పెట్టాలని ఆశపడుతున్నాం. చదువుదామా? అదే 9వ వచనం. ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలు ఏం చేశారంట అండి? ఎవరు నమ్ముకున్నారంట? యెహోవాను నమ్ముకున్నారు. 2వ వచనం. 10వ వచనం చదువుతాం. అహరోను వంశస్థులారా, వీళ్ళు కూడా ఎవరు నమ్ముకున్నారంట? ఎవరు నమ్ముకున్నారు? తిండినా? ఎవరు నమ్ముకున్నారండి? యెహోవాను నమ్ముకున్నారు. 3వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఇక్కడ కూడా ఎవరు యందు నమ్మకించారంట? దేవుని యందు నమ్మకించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన 3 మధ్యన మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మనకు కనబడుతున్నారు, అలాగే అహరోను వంశస్థులు కనబడుతున్నారు, అలాగే యెహోవా యందు ఎవరైతే భయము, భక్తి కలిగి జీవిస్తారో వీళ్ళందరూ కూడా ఎవరు నమ్ముకున్నారంట? దేవుని యందు నమ్ముకున్నారు. మనమైతే ఈ లోకంలో ఏదైనా నమ్ముకుంటాం, కానీ దేవుని నమ్ముకోవడానికి చాలా భయం. ఎందుకో తెలుసా? ఆయన ఏం చేస్తాడండి కార్యాలు? ఆయన కార్యాలు చేయడు కదా. ఇలా మనం బ్రతికున్నామంటే ఎవరు కృప? మరి ఇలా ఆరోగ్యం ఇచ్చాడంటే ఎవరు కృప? ఇలా మనం జీవిస్తున్నామంటే, ఇలా మనం మాట్లాడుతున్నామంటే, ఆమె మనం చదువుకున్న జ్ఞానాన్ని బట్టి లేదంటే మన సొంత బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కాదు, కానీ దేవుడు ఇచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి మనం ఇలా జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాత్రమే మనం నమ్ముకోవాలి, కానీ ఏ మనుషుల మీద మన నమ్మకం పెట్టుకోకూడదు. ఇరుగువారు, పొరుగువారు ఎవరు ఏది మనకు సహాయం చేయరు, కానీ నువ్వు నేను నమ్ముకున్న మన దేవుడు ఒక్కడే మనకు సహాయం చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 మాటలను బట్టి నేను త్వరగా నేను మీకు క్లుప్తంగా చెప్పిన త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అసలు? ఈయన ఎవరు రక్తం పెట్టి కొనబడారంట? గొర్రెపిల్ల రక్తం పెట్టి కొనబడిన వారు. మనము మన యేసయ్య క్రీస్తు ప్రభుల వారు మన కోసం ఆయన రిక్తినిగా మారి ఆ కలవరి గిరిలో బలాగిమై ఆ రక్తంతో మనం కొనబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు నమ్ముకున్నారంటే యెహోవా యందు నమ్మకించారు కాబట్టి దేవుని గొర్రెపిల్ల రక్తం బట్టి వాళ్ళు స్వస్థత పొందుకున్నారు, లేదంటే ఆరోగ్యం పొందుకున్నారు. కానీ మనము దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి లేదంటే ఆయన రక్తం ద్వారా మనందరం కడగబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం సజీవులుగా నిలిచి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం 2వ వచనం మనం చూసినట్లయితే అహరోను వంశస్థులు ఎవరంటే వీళ్ళు అహరోను వంశస్థులు. వీళ్ళు ఏం చేసేవారంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు యాజకులుగా ప్రవచించేవారు. ఎవరంటే వీళ్ళు యాజకులు. యాజక సమూహంలో ఉన్నవారు ఈ అహరోనులు కూడా
వీళ్ళు చాలా కాలంలో ఏదైనా చేసినప్పుడు కానీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, యాజకత్వం ఎవరైతే వహిస్తారో వారు ఎవరైతే పాప పరిహారార్థ బలి ఎవరైతే నెరవేరుస్తారో బలిపీఠం దగ్గరకు వచ్చి వారిని యాజకులుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యాజకత్వం చేసిన వారికి ఏం చేస్తారో తెలుసా? నశించిపోతున్న ఆత్మ గురించి చాలా మంది యాజకుడు ఉన్న అహరోను వంశస్థులు వీళ్ళందరూ కూడా ఒక యాజకత్వం తీసుకొని ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే కుమిలిపోతున్నారో, లేదంటే ఎవరైతే దారి తప్పిపోయి తిరుగుతున్నారో వీళ్ళందరి గురించి యాజకుడు అన్నవాడు కనిపెట్టి ప్రార్థన చేసి బలిపీఠం దగ్గరకు వచ్చి సాష్టంగపడి ప్రభుకి నైవేద్యం అందించాలంట. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యాజకుడు ఎలా ఉండాలి? యాజకుడు అంటే నీలో ఒక కుటుంబం యాజకుడికి లేవాలి, లేదంటే సంఘంలో ఒక లేవాలి. యాజకుడు చెప్పిన ప్రతి ఒక్క మాట అందరు నెరవేర్చే రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, బిగ్గరగా హల్లెలూయా. ఈ యాజకుడు ఏం చేస్తాడంటే తెలుసా? నైవేద్యం అందించేవాడు. అంటే ఎలాగా? ఆయన గొర్రెపిల్ల మీద లేదంటే గొర్రెపిల్లల్ని బలిపెట్టం మీద ఆయన వధించబడడానికి, లేదంటే ఆ మెడను కోసి, లేదంటే ఆ పేగులన్నీ తీసి కూడా బలిపీఠం దగ్గర బలి అర్పణగా చేసేవారంట. మరి ఈ లోకంలో నువ్వు నేను బ్రతుకుతున్న బ్రతుకును బట్టి నీ కుటుంబం గురించి, నా కుటుంబం గురించి, సంఘం గురించి, లేదంటే ఇరుగు పొరుగు గురించి మనం అందరూ ప్రార్థన చేస్తున్నాం. నా బిడ్డలు బాగుండాలి, నా భర్త బాగోవాలి, నా భార్య బాగుండాలి, ఆరోగ్యాలతో నింపబడాలి అని ప్రార్థన చేస్తున్నామే. మళ్ళీ యాజకుడు ఏం చేయాలి? యాజకుడైన మనం అందరూ కూడా దేవుని పనివారముగా ఉండాలంటే మనం అందరూ కూడా దేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రాంతం బట్టి మనం అందరం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నీ గురించే కాదు నువ్వు చేసుకోవడం, నీ భర్త గురించి నువ్వు చేసుకోవడం కాదు, నీ భార్య గురించి నువ్వు చేసుకోవడం కాదు, నీ బిడ్డల గురించి నువ్వు చేసుకోవడం కాదు, కానీ లోకంలో ఏం జరుగుతుందో నశించిపోతున్న ఆత్మ గురించి మనం అందరం ఏం చేయాలంట? ఏం చేయాలి? ఏం చేయాలమ్మ దివ్య? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మనం అందరూ కూడా ప్రార్థన చేసినట్లయితే యాజకుడు అన్నవాడు ఎలా ఉండాలో తెలుసా? చదవండి ఒక మాట, ఒక మాట చదువుదాం. మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉన్నామంటే అండి? దేవుని సొత్తై యాజకులమై ఉన్నామంట. మరి ఇక్కడ మనం చూసాం కదా ప్రియ దేవుని బిడ్డలారా, అహరోను వంశస్థులు వీళ్ళందరూ కూడా ఎటువంటి వారంట? యాజకత్వం వహించేవారు. ఈ యాజకత్వం ఎలా వహించాలి? వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయడమే కాదు, కానీ వాళ్ళ కుటుంబంలో ఏది జరిగినా కానీ వాళ్ళందరూ కూడా యాజకులుగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక బలి అర్పణ అర్పించేవారంట. ఎక్కడ? దేవుని బలిపీఠం దగ్గర. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఒక అర్పణ అర్పించుకోవాలని అనుకుంటే నువ్వు ఏదైనా అర్పించాలంటే ప్రభు సన్నిధికి వచ్చి ఆ బలిపీఠ దగ్గర నువ్వు ఏదైనా అర్పించాలంటే నువ్వు కూడా మనం అందరం యాజక సమూహంలో ఉండబడిన వారు ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అహరోను వంశస్థులు అంటూ ఉంటారు మేమందరం యాజకులమే, కానీ మన పేతురు గ్రంథము మొదటి పేతురు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే మనం అందరూ కూడా యాజక సమూహంలో ఉన్నబడి మనం ఉంటాం. ఎవరు అంటే మనందరం యాజక సమూహంలో ఉన్నబడిన వారం. మనం అందరం ఏం చేయాలి? లోకంలో ఏం జరుగుతుందో వాళ్ళందరి గురించి, రాష్ట్రంలో లేదంటే యుద్ధ భూములు ఎక్కడైతే జరుగుతున్నాయో అది నశించిపోతున్న ఆత్మ గురించి మనం అందరూ కూడా వాళ్ళ గురించి ప్రారంభించే వారుగా ప్రార్థన చేసేవారు, వాళ్ళందరి గురించి అంగీకరించే వరకు మన అందరూ కూడా ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్న కీర్తన భాగ్యం 115వ సంకీర్తనలో మనము 9, 10, 11 వచనంలో ఇశ్రాయేలులారా ఎవరు నమ్ముకోవాలంట? యెహోవాను నమ్ముకొనుడి. యెహోవా నమ్ముకున్న తర్వాత ఆయన అంటున్నాడు ఆయన వారికి సహాయము, వారికి కీడముగా ఉన్నాడు. అహరోను వంశస్థులారా యెహోవా యందు నమ్మకించుడి, ఆయన వారికి సహాయమును కీడమునై ఉన్నాడు. 11వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు ఏముంచాలంటే మనము ఈ 3 మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి దాంట్లో ఏముంది? నమ్మకం. ఏమున్నదండి? నమ్మకం ఉంది. ఈ నమ్మకాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు నమ్మకించారు, లేదంటే అహరోను వారు కూడా వారు నమ్మకించారు. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఏముంచారంట? నమ్మకించారు. మనము దేవుడి సంధికి వచ్చాం. మన దేవుడి సంధికి వచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనే నమ్మకం నీకుందా?
ఉందా మీకు? జరుగుతుందిలేండి, ఉంటుందిలేండి అని అనుకుంటాం. కానీ దేవుని మీద నువ్వు ఎప్పుడైతే భారం కలిగి ప్రార్థన చేస్తావో ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని బలి అర్పణ ఎక్కడ అర్పించాలి? దేవుని బలిపీఠం దగ్గర నువ్వు ఎప్పుడైతే అర్పిస్తావో అప్పుడు ఖచ్చితంగా నీ నమ్మకం దేవుడు నిన్ను నన్ను ఎవరిని మనము నమ్మినా నమ్మకపోయినా దేవుడు మనల్ని నమ్మాడు. మనందరూ కూడా ఆయన నమ్మకం మన పై పెట్టాడు. కాబట్టి మనమందరూ కూడా అహరోను వంశస్థుల వారే, లేదంటే ఈ యాజకత్వం మనము వహించే వారికి మనం అందరూ ఉండాలని దీని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి 3వ మాట మనం చదువుకున్నట్లయితే 115వ సంకీర్తన 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఎవరి యందు నమ్మకించాలండి? యెహోవా యందు నమ్మకించాలి. ఒక కాలంలో మనం చూసినట్లయితే అబ్రహాము మనకి అందరికి సుపరిచితమే. ఎవరు మనకి? అబ్రహాం ఎటువంటి వాడు? విశ్వాసులకి ఎటువంటి వాడు అండి ఆయన? తండ్రి. విశ్వాసుల తండ్రి అయితే ఆయన గురించి మనం చూస్తే ఆయనతో పాటు దేవుడు పిలిచిన పిలుపుని బట్టి అబ్రహాము ఎక్కడికి రమ్మంటే దేవుడు పిలిచిన పిలుపుకి వాళ్ళందరూ కూడా తల్లిని, బిడ్డలని, భార్యను అందరూ విడిచిపెట్టేసి దేవుడు నన్ను పిలుచుకున్నాను అక్కడికి వెళ్ళాలని అబ్రహాము త్వరగా వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు తన కుమారుడి కింద వచ్చిన బాబే లేదంటే చిన్నానని చెప్పుకుని లోతు కూడా వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళుగా ఆ మంద ఈ మంద పెరిగే కొద్దీ వాళ్ళకి వీళ్ళకి ఏమొచ్చింది? చిన్న ఘర్షణ వచ్చింది. ఈ ఘర్షణ బట్టి చిన్న గొడవ జరిగినప్పుడు వీళ్ళిద్దరిలో విరోధం కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, విరోధం కలిగినప్పుడు కనుక కూడా లోతు అంటూ ఉంటాడు. లోతు చేసిన తప్పుదం ఏంటో తెలుసా? తన బాబు గారితో లేదా చిన్న గారితో వెళ్ళినప్పటికీ కూడా అబ్రహాంకి ఎలాగైతే దేవుడు దీవించాడు, నన్ను కూడా అలాగే దేవుడు దీవించాలని చెప్పిన ప్రతి ఒక్క మాట విన్నాడు. విన్న తర్వాత ఆయన మీదకి శోధన వస్తుందని అబ్రహాం ఎలాగైతే ఎరిగాడో ఆ ఎరిగిన మాటను బట్టి ఆయన అంటున్నాడు, ప్రభువా, ఆయన బ్రతిమలాడుకుంటున్నాడంటే ఎవరి గురించి? లోతు కుటుంబం గురించి. ఎవరు బ్రతిమలాడుతున్నారంట? ఎవరు బ్రతిమలాడుతున్నారు? అబ్రహాం బ్రతిమలాడుతుంది. ఎందుకో తెలుసా? అయ్యా, ఆయన మీదకి ఎటువంటి కోపం నువ్వు రానియకు, ఆయన కొన్నాళ్ళు బ్రతకని అన్ని. ఎవరు బ్రతిమలాడుతున్నారు? అబ్రహాం బ్రతిమలాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా బ్రతిమలాడు. ఎలాగో తెలుసా? నాయనా, నా కుటుంబాన్ని కాచి కాపాడావు, నా సంఘాన్ని కాచి కాపాడావు, ఈ లోకంలో జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితులను కూడా నువ్వు కాచి కాపాడాలి నాయన. వాళ్ళందరూ నువ్వు రక్షించాలి. వాళ్ళందరూ రక్షించబడాలంటే మేమందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలాగ తెలుసా? ప్రాలాపించేవారుగా, లేదంటే వాళ్ళ గురించి మనము మొక్కుబడిని బట్టి సందనం ఎప్పుడైతే సాష్టంగా ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీ యందు నమ్మకం ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు దేవుని భయము భక్తి లేకపోయినా మనుషుల భయం ఉంటుంది. ఎందుకో తెలుసా? మనిషి ఒక రోజు పని చేయకపోతే వానర్ ఏమంటాడో, ఈ రోజు పనికి వెళ్ళకపోతే వానరం ఏమంటుందో, ఈ రోజు స్కూల్కి వెళ్ళకపోతే టీచర్ ఏమంటాడు, సార్ ఏమంటాడు, వాళ్ళకి భయపడుతున్నాం. కానీ దేవుడు నన్ను బ్రతికించాడే, దేవుడికి నేను భయపడుతున్నానా? దేవుడు నన్ను సురక్షితంగా ఇచ్చాడే, దేవుడికి నేను భయపడుతున్నానా అని ఎప్పుడైనా నీకు నువ్వుగా నాకు నేను మనం పరీక్షణ చేసుకున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రాజు మనకి కనబడుతూ ఉంటాడు బైబిల్లో ఉజ్జియా రాజు. మీ అందరికీ తెలుసండి ఉజ్జియా? తెలుసండి మీ అందరికీ? ఉజ్జియాకి దేవుడు ఒక మంచి ఘనత ఇచ్చాడు. ఆ ఘనత ఇచ్చిన తర్వాత తన గర్వాన్ని ఏం చేసుకున్నాడు తెలుసా? ఘనత వెంబడి ఘనత హెచ్చించుకొలది ఆయనకి గర్వం అనేది వచ్చేసింది. ఎందుకో తెలుసా? దేవుని యందు భయము భక్తి వారికి లేదు. ఎవరికి లేదు? ఉజ్జియా రాజుకి భయం లేదు. ఆ ఉజ్జియారాజుకి ఘనత తర్వాత ఘనత వచ్చేటప్పటికి ఒకనొక రోజున హెచ్చింపబడిన కొద్దిన క్షణాల్లోనే ఆయనకి గర్వం అనేది నడినెత్తికి ఎక్కేసింది. ఎందుకు తెలుసా? ఇవన్నీ నాకు ఇచ్చేసాడు దేవుడు, నేను ఏదైనా చేయగలనని ఉజ్జియారాజు అనుకుంటే ఆ అనుకున్న రోజునే అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు ఆ బలిపీఠం లేదంటే ఆ స్థలానికి వెళ్ళి ఆ ధూపస్తంభను వేసినప్పటికైనా కూడా ఆ రాజు అనుకున్నాడు, ఆయనకి గర్వం వచ్చేసింది కదా. ఆ గర్వాన్ని బట్టి రాజు ఏం చేశాడు తెలుసా? దేవుని యందు ఏం లేదు, ఆయనకి భయము భక్తి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని యందు భయము భక్తి లేనప్పటికైనా కూడా ఆయన ఏమనుకున్నాడు తెలుసా? సరాసరిగా వెమ్మటి అక్కడి నుంచి వచ్చేసి ఎక్కడైతే దేవసకులు నిలబడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ధూపస్తంభం తీసేసుకొని ఆయన అంటున్నాడు, ఇది నేను చెయ్యాలి అని అనగానే ఆ ఉజ్జియారాజు అంటున్నాడు, ఇది నేను చేస్తాను, మీరు అందరూ పక్కన ఉన్నాడు. కానీ ఈ దేవసకులందరూ అంటున్నారంట, అయ్యా నాయన, మీరు రాజుగారు, మీరు యాజకుడు కాదు, మీరు ఆ పని చేయకూడదు, మీరు ఆ పని చేస్తే మీకు అనారోగ్యం ఏదో ఒకటి వస్తుంది అని చెప్పగానే దేవసకుల మాట కొను వినకుండా ఏమైపోయాడు రాజు? త్వరగా వెళ్ళిపోయి ఎవరైతే దేవుని సేవకులు యాజకత్వం వహిస్తున్న వారి దగ్గర ఆ ధూపస్తంభం తీసేసుకొని ఆ ధూపస్తంభం ఇలా పెట్టగానే ఆకాశం నుండి కుష్ఠరోగం ఎవరి మీదకి వచ్చేసింది? ఉజ్జియా మీదకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గర రెండు చేతులు పైకి చూద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉజ్జియా రాజుకి ఏమి లేదు? ఉజ్జియా రాజుకి ఏం లేదండి? ఏమి లేదు? భయము
లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి వారి ఎడల ఆయన నమ్మకం ఉంచుతాడంట. మరి విజయరాజే దానికి అధికారం ఇచ్చాడు, అంత ఘనత ఇచ్చాడు. ఘనత ఇచ్చిన కొద్ది క్షణాల్లో ఆయనకి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గర్వం రాగానే సరాసరిగా దేవుడి మందిరానికి పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు? ఈ గర్వం నాకు వచ్చిందని త్వరగా వెళ్ళిపోయి యాజకత్వం వహిస్తున్న దైవసకులందరూ కూడా ఆ ధూపస్తంభం అలా పట్టుకుని, లేదంటే ఆ బలి అర్పిస్తున్నప్పటికీ కూడా అక్కడ అర్పిస్తుంటే ఈ ఉజ్జయరాజు ఏం చేసేది తెలుసా? పరిగెట్టుకుని సరాసరిగా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ధూపస్తంభం తీసేసుకొని ఆ ధూపను వేసేస్తాకు చూశాడు. కానీ అప్పుడు దైవసకులందరూ అంటున్నారు, నాయన మీరు రాజుగారు కదా, మీరు యాజకుడు కాదు కదా, మీరు అలా పనులు చేయకూడదు, మీరు ఒక రాజుగా ఉండాలి కదా. ఈ రాజుగా ఉన్నప్పటికీ కూడా మీరు అటువంటి పనులు చేస్తే చాలా తప్పండి, అలా చేయకూడదు, అలా చేయకూడదు. వాళ్ళందరూ సేవకులైన వాళ్ళందరూ చెప్తున్న మాట ఎవరు వినలేదు? ఉజ్జయరాజు వినలేదు. ఈరోజు మనం దేవుడు చెప్పిన మాట మనం వింటున్నామా? లేదంటే దేవుడు చెప్పిన మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట విని విడిచిపెట్టేస్తున్నామేమో. కానీ నీకు ఏం లేదు? దేవుని భయము భక్తి ఉందా మీకు? మనందరికి ఉందా? దేవుని భయము భక్తి మనం లేనప్పటికీ మనం ఏమైపోతాం? ఆ ఉద్యమం మీదకి ఎలాగైతే కుష్ఠరోగం వచ్చిందో అటువంటి కుష్ఠరోగం మన అందరి మీదకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఏం కలగాలంట? దేవుని యందు భయము భక్తి మనకి కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారిగా ఆ ఉజ్జయం మీదకి ఆ కుష్ఠరోగం రాగానే ఆయన ఏమైపోయాడు తెలుసా? ఆ కుష్ఠరోగంతో బాధపడిపోతున్నాడు. ఎందుకు? దేవుని మాట వినలేదు, లేదంటే అక్కడ ఉన్న దైవసకులందరూ చెప్తున్న మాట వినలేదు. కానీ ఆ కుష్ఠరోగం ఆకాశముని అమాంతంగా రాగానే ఆ కుష్ఠంతా వాడి మీద ఉండిపోయి అక్కడ అలా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. చేతుల పైకి చెప్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కుష్ఠరోగం రాగానే ఆయనకి ఎవరు భయం లేదంట? దేవుని భయం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడి సంధికి వస్తున్నామంటే మనకేం కలగాలి? దేవుని భయము భక్తి విధేయత ఇవన్నీ మనలో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భయం మనకు కలిగినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? యెహోవా యందు భయభక్తి కలిగే వరకు మనం అందరం ఏం చేయాలి? భయం ఉందా? మనకి ఉందా? వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేయాలి? మనము మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని భయం మనలో ఉంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట మనం ఏం చేస్తామంట? వినేవారుగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఒక్కోసారి రోజున సేవకుడు చేయాల్సిన పనంతా కూడా ఎవరు చేసేసారు? ఉజ్జయరాజు చేసేసాడు. ఆ ఉజ్జయరాజు చేయగానే వాడికి కుష్ఠంతా వచ్చేసింది. ఆ కుష్ఠంతా అలాగా నిల్చుండిపోయి అలాగే పడిపోయాడు. కానీ ఇప్పుడు ఆ కుష్ఠంతా చీ అని దేవుడు ఉమ్ము ఊసి విడిచిపెట్టేశాడు. మరి ఈరోజు నువ్వు నేను కూడా ఇశ్రాయేలు ప్రజలు అలాగైతే దేవుడి మీద నమ్మకించారో, లేదంటే అహారోను వంశస్థులు యాజకత్వం చేసిన వారందరూ కూడా వారిపై దేవుడు నమ్మకించాడు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. మరి యెహోవా యందు మనమందరూ కూడా భయము భక్తి కలిగి వారికి జీవిస్తే దేవుడు మనం విడిచిపెడతాడా? మనం విడిచిపెట్టడు. మనమే విడిచిపెట్టేస్తాం దేవుణ్ణి. ఈరోజు ఈ కార్యం లేదు కదా, ఈరోజు ప్రార్థన లేదు కదా, ప్రార్థన ఉన్నా కానీ కూడా మనం దేవుడి సందికి రాకపోతే నీకు భయం ఉందా? భక్తి ఉందా? మనకి భయము భక్తి లేకపోతే ఎలాగ మనం బ్రతికేది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు ఎలాగైతే నమ్మకించాడో, లేదంటే ఆహారం వంశస్థుల మీద ఎవరికైతే నమ్మకించాడో, మరి దేవుని యందు మనమందరూ కూడా భయము భక్తి కలిగి జీవిస్తే దేవుడు మనందరిపై కూడా దేవుడు నమ్మకించుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే దావీదు మనందరూ సుపరిచితమే. ఆయన ఆ గొర్రెలు మేపుకుంటే స్థలంలో కూడా వెళ్ళినప్పటికీ అడవి ప్రాంతంలో తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన, అన్నదమ్ములు విడిచిపెట్టేసిన, అందరూ విడిచిపెట్టినా కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? తనకు ఒక వాగ్దానం చేశాడు. నిన్ను ఒక స్థలం మీద నిలబెడతాను, నీకు ఒక రాజ్యాన్ని ఇస్తానన్నాడు. ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి ఈయన ఏం చేశాడంటే తన సొంత మామైన సొలొమోను దగ్గర కూడా బానిసత్వం వహించడానికి చూశాడు. కానీ ఆ సొలొమోను ఏం చేశాడు తెలుసా? వీడిని ఎలాగైనా రాజ్యం దక్కించుకోకూడదు, వీడిని ఎలాగైనా నేను ఆ రాజ్యం నుంచి కిందకు దింపేయాలని ఎలాగైతే పన్నాగం పన్నాడు. కానీ దావీదు మీద యెహోవా యందు ఏమి ఉంచాడంట? నమ్మకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కూడా ఒక భయం ఉంది. ఏంటో తెలుసా? ఈరోజు నాకు సమయం దొరికింది, ఈ సమయం బట్టి నేను ఏం చేయాలి? సొలొమోనుకు నేను చంపేయాలని అనుకున్న దావీదు మహారాజు వారిలో ఏం చేశాడు తెలుసా? వానిపై అభిషేకం. సౌలు మహారాజు పైన ఏముంచాడంట? అభిషేకం ఉన్నది. అభిషేకం బట్టి దావీదు ఏం చేయలేకపోయాడు. ఎందుకు? దేవుని భయము ఎవరికి ఉన్నదంట? దావీదుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము జీవితం మనం చూసినట్లయితే లేక ఒక్క కుమారుడు. ఎంతమంది పుట్టారండి? ఒక్క కుమారుడు పుట్టాడు. ఒక్క కుమారుడు పుట్టగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రాము నీ కుమారుని తెచ్చి నాకు బలిగా అర్పించగానే అబ్రాము ఎవరికి భయపడ్డాడు? దేవుడికి భయపడ్డాడు. అదేంటి నాయనా, నాకు ఒక్క కుమారుని ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ దహన బలిగా ఇమ్మంటున్నావు అని అడిగాడు. ఎదురు చెప్పాడా? కానీ లోపల ఎంతో కొంత భయం ఉన్నప్పటికీ నన్ను కూడా దేవుని యందు భయం ఇచ్చాడు. ఆ భయాన్ని బట్టి అలా బలిపీఠం దగ్గరికి వెళ్ళగానే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అబ్రాము ఆగు, ఈ పిల్లవాని మీద కత్తి
వేయుకని చెప్పగానే ఆ భయాన్ని బట్టి మనం చూసినట్లయితే అబ్రహాము భయపడ్డాడు, దావీదు కూడా భయపడ్డాడు. మరొక వ్యక్తిని మేము చూసి ముగించాలి ఆశపడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు కూడా మన అందరికీ సుపరిచితమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చెరసాలలో కూడా ఆయన ఏం చేశారంట? చెరసాలలో ఏం చేశాడు? ఆయన్ని పడుకున్నాడు కదా చెరసాలలో, తినేసి శుభ్రంగా సన్నిధికి వచ్చేసిన తర్వాత, అయ్యగారు మీరు చెప్పుకోండి, నేను అలా పడుకుంటానండి, నాకేం వచ్చినా పర్లేదండి, నన్ను ఎంతమంది సంఖ్యలతో బంధించినప్పటికన్నా కూడా నాకు ఎటువంటి అనారోగ్యం ఏమీ రాదండి అని ఎవరి మీద నమ్మకించాడు యోసేపు? దేవుడి మీద నమ్మకించాడు. దేవునికి స్తోత్రం. నీవంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే మాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే మాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనక ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనక ఆశీర్వాదం పంపుతావయ్యా. నీవంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే మాకు ఏ భయము లేదయ్యా. దేవునికి స్తోత్రం, బిగ్గరగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఏం చేశాడంట? సంఖ్యలతో బంధించినప్పటికైనా కూడా వారికి ఎవరు సహాయం చేశాడు? దేవుడు సహాయం చేశాడు. ఆ రాణి ఏం చేయగలిందా? తన భర్త ఏం చేయగలడా? ఏమి చేయలేపాడు. మరి యోసేపుకి ఎవరు తోడైనారంట? దేవుడు తోడైనాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరూ కూడా దేవుడి సందికి వచ్చాం. మనకి ఎవరు తోడైనారు? దేవుడు తోడైనాడు. కాబట్టి మనం అందరం ఈ పూట దేవుడి సందికి వచ్చాం. రేపు కూడా ఏం జరుగుతుంది? మనకి ప్రార్థన. మనం అందరం ఏం చేయాలి? ఒకళ్ళు రండి, ఒకళ్ళు ఆగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గద్దించిన నెలంతా కాచికప్పడి ఈ మరొక నెల ప్రవేశపెట్టేది. ఇది ఎన్నో నెల? మనకి 6 నెల 5 నెలలు ఎలా కాచికప్పడాడు దేవుడు? ఇలా బ్రతికున్నామంటే దేవుని కృపను బట్టి మనం బ్రతికున్నాం. కాబట్టి ఈ ఉపవాస కొడుకును మనం అందరి కొరకు, నా ఒక్కరి కొరకు, మీ ఒక్కరి కొరకు కాదు, మన అందరి కొరకు, దేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి మనం అందరం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఒక్క లాస్ట్ మాట నేను చెప్పి ముగించిన ఆశపడుతున్నాను. ఎవరు దేవుని యందు నమ్మకించారన్న మాటను బట్టి మనం చూసుకుని చదువుకున్నట్లయితే చదవండి. కీర్తన గ్రంథము 62వ సంకీర్తన, 62వ సంకీర్తన 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు నమ్మకించుతారో ఆ మాటను బట్టి అంటున్నాడు ఆయన, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మన అందరికి ఎన్ని హృదయాలు ఇచ్చాడు? అందరికి 2 గుండెలు ఇచ్చాడండి. ఒక గుండె ఇస్తేనే ఎక్కువైపోయింది జనాలకి. 2 గుండెలు ఇస్తే బతుకుతారా? అయ్యో మీరు చనిపోతారంటే నా గుండె తీసుకొని ఇంకో నా దగ్గర ఇంకో గుండె ఉందని అంటే ఎవరైనా బ్రతుకుతారండి? కిడ్నీ అంటే 2 కిడ్నీలు ఇచ్చాడు దేవుడు. ఈ కిడ్నీ పోతే మరొక కిడ్నీతో మనం నడిచేయచ్చు. 2 కిడ్నీలు వెళ్ళిపోతే మంచం మీద అలకెత్తలు మనము పడుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన అంటున్న మాట, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు మనం ఏమించాలంట? నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకి ఏమై ఉన్నాడంట? ఆశ్రయదుర్గమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమి ఆయన సన్నిధిని మనం కుమ్మరించాలి? ఏమి కుమ్మరిస్తే మన హృదయంలో ఏమున్నాయి? ఆయన పాదాల దగ్గర మనం ఏది కుమ్మరించమో, మనలైతే ఏది వేదన, శోధన, బలం ఏదైతే నేను అంటుకొని వెంటాడుతుందో, నేను బలహీనత పరుస్తుందో చూసారా, అవన్నీ కూడా ఎవరి దగ్గర కుమ్మరించాలంట? దేవుడు పాదాల దగ్గర మనం కుమ్మరించాలి. అది చదవండి ఒక మాట. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరిచిందని ఆయన చెప్పాను. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండా ఉండడాలని కోరను కానీ మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి అనగా మరొకసారి చదువుదామా. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి
ప్రియ దేవుని బిడ్డలు మన జాతికి గ్రహించినట్లయితే కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనంలో మన దేవుని దగ్గర ఏమి కుమ్మరించాలంట? నీ హృదయాన్ని కుమ్మరించాలని మాటను బట్టి ఆయన అంటున్నాడు. ఏమి కుమ్మరించాలని? మార్కు సువార్త 7వ అధ్యాయము మనము చూసినట్లయితే 21 నుంచి, లోపల నుండి అనగా మన హృదయముల నుండి మొదటిగా దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిములను, కామ వికారమును, మత్సరమును, దేవన దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఏంటండి ఇవన్నీ ఎటువంటి అంట చెడ్డవి. అరే వాళ్ళందరూ తీసుకురాము లోపలికి. ఇవన్నీ ఎటువంటి అంటమ్మా? చెడ్డవి. మన హృదయంలో ఏమున్నాయంట? ఇక్కడ మనకి 13 మాటలు కనబడుతూ ఉంటాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచ్చిన మనం చదువుకుంటే ప్రతి ఒక్క మాట మనం లోతుగా మనం చూసినట్లయితే లోపల నుండి మన హృదయముల నుండి ఏమొస్తున్నాయంటే బయటికి మరొకసారి చదువుదాం. అనగా మనుషుల హృదయముల నుండి మొదటిది దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తున్నాయి అంటండి? అపవిత్ర పరిస్థితి. మన హృదయములు ఏమున్నాయో మన దేవుడి స్థానికి పాదాల దగ్గర నువ్వు ఎప్పుడైతే కుమ్మరిస్తావో ఈ హృదయంలో నుండి దేవుడు అంటూ మనం అనుకుంటాం, నాయనా నువ్వు జాలిగలుగుడు కదా, ఈ ఒక్క మాటను బట్టి నన్ను క్షమించు అని అంటే దేవుడు క్షమిస్తాడా? క్షమించుడు. ఎందుకు తెలుసా? ఇవన్నీ కూడా మన హృదయంలో ఏమైపోయినాయంట? చెడ్డవి. ఒకటి మంచిది కాదంట, అన్ని చెడ్డవే. ఎన్ని మాటలు ఉన్నాయంటే 13 మాటలు మనకు కనబడుతుంటే ప్రతి ఒక్క మాట మనం చూస్తే ఇవన్నీ కూడా ఒకటి కాకపోయినా 2 కాకపోయినా చాలా మంది అనుకుంటాడు, నాయన ఈ 3 నా జీవితంలో ఉన్నాయి, ఈ 10 నేను విడిచిపెట్టేస్తాను, ఈ 3 నేను విడిచిపెట్టను. అప్పుడు ప్రభు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకు తెలుసా? ఇవన్నీ కూడా ఈ మనిషిని చెడుతనంలో నిండిపోయి అపవిత్రపరుస్తున్నాయంట. మనం ఏం చేయాలి తెలుసా? దేవుని పాదాల దగ్గర నువ్వు ఎప్పుడైతే కుమ్మరిస్తున్న హృదయాన్ని ఇవన్నీ కూడా పాదాల దగ్గర పెట్టు. అప్పుడు దేవుడు నిన్ను నన్ను నమ్మకమైన స్థలంలో నిలబెడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గర మనం ఏం కుమ్మరించాలి? నీ హృదయాన్ని, నా హృదయం, మన అందరి హృదయాలను కూడా ఆయన పాదాల దగ్గర కుమ్మరించినట్లయితే నా హృదయంలో ఏవైతే అనుకుంటున్నామో, ఏ చెడు ఆలోచన, దురాలోచన ఏవైతే నువ్వు అనుభవిస్తున్నావో ఇవన్నీ కొన్ని విడిచిపెట్టాలంటే ఎక్కడ కుమ్మరించాలి? దేవుని పాదాల దగ్గర, దేవుడి సందులో ఎప్పుడైతే కుమ్మరిస్తావో అవన్నీ కూడా దేవుడు నా మనసు నుంచి దేవుడు తుడిచివేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 115వ సంకీర్తనలో మనం చదువుకున్నాం కదా, ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని ఆశ్రయించారంటే, ఎవరిని నమ్ముకున్నారు? దేవుని యందు నమ్మకించారు. అహరోను వంశస్థులు, యాజకులైన వాళ్ళందరూ కూడా ఎవరి యందు నమ్మకించారంట? దేవుని యందు నమ్మకించారు. యెహోవా యందు భయభక్తులు గల వారందరూ కూడా ఎవరి యందు నమ్మకించారు? దేవుని యందు నమ్మకించారు. మనమందరూ కూడా ఈ మాటను బట్టి మనం ఎవరి యందు నమ్మకించాలి? దేవుని యందు నమ్మకించాలి. మనుషులు మనం ప్రేమించకపోయినా, లేదంటే నీ ఇరుగువారు పొరుగువారు ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, నువ్వు నేను నమ్ముకున్న మన దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకనొక చోటన మన అందరిని నిలబెడుతూ ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దేవుడు మనం కూడా ఫలింపచేయునుగాక. మరొక మాటలు మనం రేపొద్దున మనం మాట్లాడుకుందాం. అందరు కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుని కొందనాలు ప్రభు, సర్వశక్తిమంతుడా, సదుగారు గొప్ప దేవుడు, అత్యంగా తండ్రి, నైనా జీవోధిపతి నీకు లేఖలను కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రాచరించిన దేవానికి వందనాలు. దేవ గతించిన 5 నెలలు కాచి కాపాడి ఈ 6 నెలలు ప్రవేశపెట్టిన దేవానికి వందనాలు. ఏ మనుషులు మనం ప్రేమించకపోయినా నువ్వు మాత్రం మనం ప్రేమించే దేవుడు రాజ్యానికి స్తోత్ర. మమ్మల్ని ప్రేమించి ఆదరించి నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపిన దేవానికి స్తోత్ర. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే నమ్మకించరో అటువంటి నమ్మకం మాపై ఉంచమని అడుగుచున్న దేవానికి స్తోత్రాలు. అహరోను వంశస్థుల వారి యందు నమ్మకం ఎలాగైతే ఉంచు అటువంటి నమ్మకం మాపై ఉంచమని అడుగుచున్న దేవానికి స్తోత్రం. యెహోవా యందు భయము భక్తి కలిగే జీవితం మాకు సంఘ బిడ్డలందరికీ మీరు దయచేయండి. అటువంటి భయాన్ని భక్తిని మాకు దయచిన దేవానికి స్తోత్రాలు. నేను ఈ లోకంలో అందరికి భయపడుతున్నాము, కానీ నిన్ను నమ్ముకున్న మేమందరూ కూడా నీకు భయపడే జీవితం మాలిపోయింది రాజా. నీ యందు మేము నమ్మకం ఉంచేవారుగా, నీ యందు భయం ఉంచేవారుగా అటువంటి భక్తి జీవితం మాకు అందరూ మీరు దయచేయండి. యేసు ఎలాగైతే నాయన నీ యందు నమ్మకించాడు, దావీదు ఎలాగైతే నీకు భయపడ్డాడు, అబ్రహాం ఎలాగైతే నీ యందు భయము కలిగించాడు, అటువంటి భయము మాకు అందరూ మీరు దయచేయండి దేవా. కూడిచి వచ్చిన సంఘ బిడ్డలు అందరూ మీరు జ్ఞాపకం చేసుకొని చండు బిడ్డలు మొదలుకొని వృద్ధాపులను తల్లిని తండ్రి వరకు అరికాలు మొదలు నరేత వరకు ఆరోగ్యాలతో నింపమని అడుగుచున్న దేవానికి స్తోత్రాలు. దేవ ఎన్నతను సాధించుకోండి. సంపూర్ణ ఆరోగ్య భక్తి జీవితం మాకు అందరూ మీరు దయచేయండి.
దేవా, తిరిగి వెళ్తున్న ప్రయాణమంతలో బిడ్డలైన వారందరినీ మీరు గమ్యాన్ని మీరు చేర్చమని అడుగుచున్న దేవానికి స్తోత్ర. నైనా ఈ నా 6వ నెల ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్ర. నీ వాక్యం బట్టి మా అందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడిన మాటలను బట్టి మా హృదయంలో నీ వాక్యం పరిచయము ఇంకా ముందుకు సాగే వారు కూడా మీ సహాయం తెచ్చి నీ ఆశీర్వాదంతో నింపని, నీ ఆశ్చర్యకారులతో మమ్మల్ని నింపమని అడుగుచున్న దేవానికి స్తోత్ర. దేవా, నీ దీవెనలతో మమ్మల్ని నింపమని అడుగుచున్న దేవానికి స్తోత్ర. ఇంకను రేపొద్దున జరుగుతున్న కొడుకులో మమ్మల్ని అందరూ ప్రవేశపెట్టమని అడుగుచున్న దేవానికి స్తోత్ర. వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, రాని బిడ్డలతో మాట్లాడండి. వాళ్ళందరూ మరొక తను చేసి బిడ్డలను అందరూ నడిపించిన దేవానికి వందనాలు. దేవాలయాలకి ఆదివారం జరుగుతున్న ప్రభు బలారాధనలో ప్రేమ అంతట్లో నైనా ఎండ తిరుగుతున్న సాధించుకోమని అడిచిన దేవానికి స్తోత్రం. బిడ్డలైన అందరూ కూడా క్రమం పాటించి సమయానికి రావడానికి మీరు సహాయం తెచ్చిన దేవానికి స్తోత్ర. నేను ఈ సాయంత్రం మేమందరూ కూడా మా ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నది లేదని చూసుకున్న భక్తి మాకు అందరం మీరు దయచేయండి. యేసు అది పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దీవెన మన పరమ తండ్రి దీనికి ప్రేమయు అని కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును సదాకాలమును కూడి చెరువు వచ్చిన మనందరికీ రాని బిడ్డలైన వారికి ఇంకను రేపు ఎల్లుండి జరుగుతున్న ఉపవాస కొడుకులో అలాగే ఆదివారం జరుగుతున్న ప్రేమ అంతట్లో బలారాధనలో దేవుడు మనందరినీ ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలండి.